రైతు సోదరులకు నమస్కారాలు. నా పేరు వీరమనేని రవీందర్రావు, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామం. నేను గతంలో చిన్న వయసులో వ్యవసాయం చేసిన మక్కువతో సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినాక మళ్ళీ మాకున్నటువంటి పొలంలో వ్యవసాయం ప్రారంభం చేశాను. ఇది 3వ పంట. ఈ సంవత్సరం యాసంగిలో ఆడమగ నారు వేశాం. బేర్ కంపెనీకి సంబంధించి ఆడమగ నాటు పెట్టడం జరిగింది. మాకున్నటువంటి ఈ 5 ఎకరాలలో ఒక 3 ఎకరాలు ఆడమగ నారు పెట్టాం. ఈ ఆడమగ నాటు ప్రస్తుతం దీని వయసు నెల 8 రోజులు. ఇప్పటి వరకు 2 సార్ల మందు వేయడం జరిగింది. ఒకసారి స్ప్రే చేసిన, అదేవిధంగా ఈ స్ప్రే చేసినాక మందేసి మంచిగా ఆరబెట్టాం. ఆరబెడితే పిలకలు మంచిగా వచ్చేసి ప్రస్తుతం ఈ విధంగా ఉన్నది. ఈ ఆడమగ నాటు పెట్టడంతో ఈ సంవత్సరం కాస్త వాతావరణం చలి ఎక్కువ ఉండటంతో కొంచెం ఇబ్బంది కలిగిన తర్వాత కుదురుకున్నది. మందేసి ఆరబెట్టాక పిలకలు వచ్చినాయి, బాగుంది. దిగుబడి కనీసం ఎకరాకు 8 క్వింటాలు వస్తుందని కంపెనీ వారు చెప్పడం జరిగింది. రైతు అనేక ఆశలతోటి ఏ పంట పండిస్తే 2 రూపాయలు ఎక్కువ వస్తాయి అని ఆశతో వేస్తున్నటువంటి ఈ పరిస్థితిలో మనకు ఈ ఆడమగ నాటును వేయాలనేటువంటి ఆలోచనతోటి వేశాము. అంటే రిస్క్తో కూడుకున్న పనే, కష్టం ఉంటుంది కానీ ఫలితం కూడా అదే విధంగా ఉండాలని ఆశిస్తున్నటువంటి తరుణంలో ఆ కంపెనీ వాళ్ళు వచ్చేసి మాకు మోటివేట్ చేసి ఈ యొక్క నాటు వేయించడం జరిగింది. ఇప్పటి వరకు దుక్కిలో ఒకసారి మందేశాం. నాటేశాక 20 రోజులకు ఒకసారి వేసి పొలం మొత్తం ఆరబెట్టాం. తర్వాత మందు స్ప్రే చేశాం. మళ్ళీ 34 రోజులకి అడుగు మందు వేసి ఈరోజు ఈ పరిస్థితి ఇట్లా ఉంది. ఆశించినటువంటి దిగుబడి రావాలంటే వాతావరణం అనుకూలంగా ఉండాలి. అదే పరిస్థితిలో దోమ కాటు రాకుండా మంచి పిలకలు వచ్చేసి దిగుబడి వచ్చేలాగా మనకు సహకరిస్తేనే వాతావరణం మన రైతుకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందనేది ఆశిస్తున్నాం. రైతు ఎప్పుడు తను పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రావాలని కోరుకోవడం తప్పితే తను పండించినటువంటి పంటకి తను రేటు నిర్ణయించేటువంటి పరిస్థితి లేదు. గుండు పిన్ను తయారు చేసేవాడి దగ్గర నుంచి మొదలు పెడితే చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కూడా వారి యొక్క ఉత్పత్తి చేసినటువంటి వస్తువులకు, పంటలకి, మిగతా వాటికి, తయారీ వస్తువులకి రేటు నిర్ణయించుకునేటువంటి అర్హత ఉంది. రైతు ఎక్కువ పండిస్తే తక్కువ పండించినా తన రేటును తను నిర్ణయించుకో